హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయింట్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోని. ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి, మంచి కాయలతో మీ ముందు ఉన్నాను. మళ్ళీ చూడండి ఎంత చక్కగా మరొక పంటతో మీ ముందు వచ్చేసాను. గుత్తులు గుత్తులుగా టమాటాలు చూడండి, ఎంత చక్కగా వైట్గా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. చక్కగా చూడండి, బంచెస్ అన్నమాట. నేను పెద్ద కుండీలో పెట్టలేదండి, చాలా చిన్న కుండీలోనే పెట్టాను. చక్కగా ఇది కానీ ఒక 3 అడుగులు కూడా ఎత్తు రాలేదు ఈ చెట్టు. అయినా కూడా చెట్టు నిండా కాయలు, పూత పిండి కూడా ఉందండి. చూడండి ఎంత చక్కగా బంచెస్లా ఉన్నాయో కాయలు. వీటిని రామ్ ములక్కాయలు అంటారండి. ఈ కలర్లో ఉన్నప్పుడు వీటిని రామ్ ములక్కాయలు అంటారు. అదే పండితే టమోటాలు అని కూడా అంటారు. అంటే మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు మాకు వీటిని కూడా పచ్చడి నూరి పెట్టేవాళ్ళు. చాలా రుచిగా ఉండేవి. మనం టమాటా పచ్చిమిరకాయలు వేసుకొని చక్కగా ఎలా నూరుకుంటామో అలాగే దీన్ని కూడా మనం రోటి పచ్చడి చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చడి అండి. చూడండి ఎంత చక్కగా బంచెస్గా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి కదండి. మనం పెద్దగా కష్టపడకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా మన మిద్దె తోటలో మన కిచెన్తోకి కావలసినటువంటి మన 4 ఉన్నారనుకోండి ఫ్యామిలీ. చూడండి, నేను పెరుగు బకెట్లో చిన్న దాంట్లో పెట్టా. అది 3 feet అనేది హైట్ మనం ఫీల్డ్ అనేది తీసుకోవచ్చు. ఇది లిల్లీ మొగ్గలండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసి ఇంకో మొక్క అండి, 50 రూపాయలు కుండీలో పెట్టాను. అప్పుడే వాటికి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం ఇక్కడ ఇంకో మొక్క చూడొచ్చు. చూడండి చక్కగా ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా పూలు, మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈ చెట్టుకి 3-4 times హార్వెస్ట్ చేశాను. మళ్ళీ వెంటనే పక్క నుంచి చిగుర్లు పెట్టి మళ్ళీ ఇది హార్వెస్ట్కి మళ్ళీ రెడీ అయిపోతుంది అన్నమాట. పూలు, మొగ్గలు, పిందెలు ఈ కిందంతా కూడా హార్వెస్ట్ చేసింది. మళ్ళీ పక్క నుంచి పైనుంచి ఎగురు పెట్టుకుంటూ కాయ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి అన్నమాట. ఇది కాకర చెట్టు అండి, బుడ్డ కాకరకాయ అది. చూడండి ఇక్కడ వచ్చేసి పుష్గా ఉంది కదా, టమాటా మొక్కేనండి ఇది కూడా. చూడండి అప్పుడే ఇక్కడ మొగ్గలు, పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకి మొక్క హెల్తీగా పెరగటం కానీ, కాయలు గుత్తులు గుత్తులుగా రావటం కానీ ఉంటుందండి. మనం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వీటి కోసం మనం కానీ కేటాయించినట్టయితే చక్కగా హీల్డ్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. 100 రూపాయల టబ్బులో పెట్టాను. దీనిలోనే నేను 2 మొక్కలు పెట్టాను. ఒకటి అదిగోండి తీగలా పాకింది, ఆ పక్కన తిప్ప తీగ పెట్టాను, అది ఒక పొద. ఈ పక్కన ఈ టమాటా మొక్క, అంటే 2 అనమాట. నేను ఎప్పుడైనా ఒక టబ్బులో 2 లేదా 3 పంటలు అనేది పెడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ టబ్బులో కూడా నేను 2-3 పంటలు పెట్టాను. చూదురు కానండి. చూడండి ఇవ్వండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినా అడుగడుగున కొమ్మకి బంచెస్ అనమాట, బంచెస్గా వచ్చినాయి. ఇలా గుత్తులు గుత్తులుగా మీరు కూడా పంట అనేది తీసుకోవచ్చు. అయితే కొంచెం మనం వీటికి సమయాన్ని కేటాయిస్తే మనకి మైండ్ రిలీఫ్ ఉంటుంది, మనకి చక్కని ఆక్సిజన్ అనేది వస్తుంది. మనం కొంత మైండ్ డైవర్ట్ చేసుకొని మనసు ప్రశాంతంగా, ఒక గ్రీనరీ మన కళ్ళకి కనిపించినట్లయితే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బంచెస్ వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు, నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది కనుక. చూడండి ఎంత చక్కగా బంచెస్ వచ్చినాయో. నేను నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇలాంటి బంచెస్గా గుత్తులు గుత్తులుగా టమాటాలు ఎన్నో హార్వెస్ట్ చేసిన వీడియోలు ఉన్నాయి. చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు చూడండి. ఎంత హైట్ వచ్చిందంటే ఇది కనీసం 5 అడుగులు వచ్చింది. 5 అడుగుల హైట్ వచ్చిందండి ఈ చెట్టు అయితే అడుగడుగును కూడా బాగా కింద నుంచి పై దాకా కూడా వచ్చినాయి. ఇది వచ్చేసి దోసకాయ మొక్క, దీనిలోనే ఒక దోస మొక్క కూడా పెట్టాయి. ఇప్పుడే పూలు వస్తున్నాయండి.
ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి. సూర్యముఖిలో ఇదొక వెరైటీ. చూడండి బుల్లెట్ మిర్చి వచ్చింది. ఇంకా వచ్చేసి ఇంకో టమాటా మొక్క పక్కన పెట్టా. ఇదిగో చూడండి ఎంత ఏపుగా పెరిగిందో, చక్కగా పెరిగింది. దీనికి కూడా పూలు మొగ్గలు పిందులు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. అంటే నాకేంటంటే ఒక చెట్టు కోసుకునేలాకి ఇంకో చెట్టు రెడీ అయిపోవాలి. అప్పుడు నాకు వారానికి సరిపడా టమాటాలు అనేవి నాకు సరిపోతాయి. మనం చక్కగా 2-3 ఫ్యామిలీ అయినా 4 ఫ్యామిలీ అయినా ఈ టమాటాలు మనకి సరిపోతాయండి. అలాగే మీరు కూడా ఇలాంటి ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్ని పెంచుకొని హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాను. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి కూరగాయలని, వంకాయలు 2 మొక్కలు, పచ్చిమిరకాయలు 2 మొక్కలు, టమాటాలు 2 మొక్కలు, అలాగే ఆకుకూరలు 2-3 రకాలు పెట్టుకున్నట్లయితే మనకు వారానికి సరిపడా వచ్చేస్తాయి. ఇంకో మొక్క ఈ బకెట్లో పెట్టాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చక్కగా మొగ్గలు పూలు అసలు నాకు గ్యాప్ లేకుండా వస్తాయండి. అయిగోండి చూడండి గుత్తులు గుత్తులుగా పక్కనే గుత్తులుగా వస్తాయండి. నేను ఇచ్చేది మీకు చెప్పాను, నేను ఇచ్చే పోషకాలను బట్టి ఈ విధంగా వస్తాయని. ఏం లేదండి, ఎండిన పేడని మనం పౌడర్ చేసుకొని కుండీలో ఇచ్చుకోవచ్చు, లేదంటే నీళ్ళలో నానబెట్టి వాటర్ ఇవ్వచ్చు, లేదంటే కిచెన్ని మనం లేయర్ బై లేయర్ వేసుకొని ఎరువు తయారు చేసుకొని దాన్ని గుప్పుడు ఒక వారానికి ఒక్కసారి ఇచ్చినట్లయితే, ఉదయం సాయంత్రం వాటర్ ఇచ్చుకున్నట్లయితే, ఎండాకాలం అయితే 2 పూటలు ఇవ్వాలండి, లేదంటే 1 పూట ఇస్తే సరిపోతుంది. అంతేనండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఇది చూడండి, ఇదే మొక్క మామిడి మొక్క లాస్ట్ టైం మీకు నేను హార్వెస్ట్ చేసి చూపించాను. అదే అడవి మామిడి గుత్తి కోసి చూపించాను మీకు. దానిలోనే ఈ 2-3 మొక్కలు పెట్టాను. చెప్పాను కదండి, నేను 2-3 పంటలు పెడతాను ఒకే దాంట్లోనని చెప్పాను కదా మీకు. అలాగే మీరు కూడా ఇలాగే, ఎందుకంటే మనకి సమయం వేస్ట్ కాకూడదు. అలాగే ఒకదాని తర్వాత ఇంకోటి మనం అనేది హార్వెస్ట్ చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇలా మీరు కూడా ఖచ్చితంగా ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్ని మీ మిద్దె తోటలో పెంచుకోవాలని, అలాగే నన్ను కూడా మీ ప్రేమతో ఆదరిస్తారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.